సర్వోన్నతుడు సర్వాధికారి పరమందు ఆశీనుడైన దేవాది దేవుని ఘనమైన నామమునకు మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈరోజు ఆరాధనలో మరి దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడా వచ్చినటువంటి మీ అందరికీ క్రీస్తు నామములో హృదయపూర్వకంగా తెలియపరుస్తున్నాను. మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఆయనను ఆరాధించేటటువంటి క్రమంలో భాగంగా ఆయన మాటలు వినే అవకాశాన్ని దేవుడు మనకు ఇచ్చారు. ఆరాధనలో దేవుని మాటలు మనం వినడం ద్వారా ఆరాధనను సంపూర్ణంగా చేయడానికి మనకు అవసరమైనటువంటి ఆత్మ పరిపూర్ణతను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మ పూర్ణులుగా మనం దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అనే ఆజ్ఞ మనకి ఇవ్వబడింది కనుక క్రొత్త నిబంధన బట్టి మరి ఆత్మతో మనం ఆరాధించాలి అని అంటే ఆత్మ ఏ స్థితిలో ఉండాలి, ఎలాగున సిద్ధపడి ఉండాలి, ఎంత పూర్ణతతో ఉండాలి అనేటటువంటిది మనకు నిర్ధారించేదే దేవుని వాక్యం. అంటే దేవుని వాక్యంతో కాకుండా మరి దేనితోనూ కూడా మన ఆత్మని దేవుని ఆరాధించడానికి అవసరమైన రీతిలో మనం సిద్ధపరచుకోలేము. అందువల్ల ఆరాధనలో కూడా ఆదిమ సంఘం బోధ ద్వారా కూడా దేవుని ఆరాధించింది. అది వాస్తవంగా దేవుని ఆరాధించడంలో బోధ కూడా ఎందుకు దేవుడు పెట్టాడు అని అంటే ఆ దేవుని మాటల చేత మన ఆత్మ దేవుని ఆరాధించడానికి అవసరమైన పూర్ణతలోకి నడిపించబడాలన్నది ఆయన ఆలోచన. కనుక ఈరోజు మనము దేవుని ఆరాధించే వారిగా ఈరోజు ఇక్కడ సిద్ధపడ్డాం. ఆరాధించే మనకు దేవుని వాక్యము మనల్ని మనల్లో పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి నడిపించేదిగా మనం భావించి దేవుని వాక్యమును శ్రద్ధగా మనం విందాం. మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన ఈ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈరోజు మనం చదవబడినటువంటి వచ్చిన భాగాన్ని బట్టి మనం అర్థం చేసుకుని ఉంటాం. చదవబడినటువంటి వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 27 వరకు సోదరులు మన మధ్యలో చదివారు. అంటే ఈరోజు మనం మోషే అనేటటువంటి ఒక గొప్ప నాయకులను గురించి కొన్ని సంగతులు మనం సమయాన్ని బట్టి నేర్చుకున్నాం. ఎందుకు మోషేను గురించి మనం నేర్చుకోవాలి అని అంటే ఆయన ఎడల అంటే ఆయనను గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యము అంత గొప్పగా ఉంది. వాస్తవంగా పాత నిబంధన కాలానికి చెందినవాడు, ఇశ్రాయేలీల జాతికి చెందినటువంటి వాడు. అయితే నేడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నాం. క్రొత్త నిబంధనలో ఉండి మనం ఎందుకు ఆయనను గురించి నేర్చుకోవాలి అనే ప్రశ్న మనకు వచ్చింది అనుకోండి. దానికి జవాబు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన ఇచ్చింది. వాస్తవంగా పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తుల జీవితాలు మనకి ఈరోజు ఎలా ఉన్నాయి అని అంటే మాదిరికరంగా ఉన్నాయి. అందుకనే పాత నిబంధనలో ఉన్నటువంటి వారి యొక్క జీవితాలు, వారి భక్తి జీవితం, వారు నడిచినటువంటి మార్గాలు, వారు దేవుణ్ణి వెంబడించినటువంటి విధానం, వారు దేవుణ్ణి కొనియాడినటువంటి విధానం, స్తుతించిన విధానం, కృతజ్ఞత చెల్లించిన విధానం, ఇవన్నీ కూడా మనకు తెలియాలి అని అంటే మనం ఖచ్చితంగా భక్తుల జీవితాలను పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే వారు పాత నిబంధన కాలానికి చెందిన వారు అయినప్పటికీ కూడా ఇలాంటి మోషే లాంటి కొంతమంది ఇలాంటి విశ్వాస వీరుల యొక్క జీవితాలు క్రొత్త నిబంధనలో కూడా మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మంచి సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు మనకు కనబడతాయి. యేసుప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో ఆయన ఆనాటి భక్తులను అంటే అబ్రహాం లాంటి వారిని, ఇలా మోషే లాంటి వారిని, ఇలాంటి మహామహా భక్తులైనటువంటి వారిని ఆయన జ్ఞాపకం చేశాడు కొన్ని సందర్భాలు. కారణం ఏమిటి అని అంటే నేడు వారిని బట్టి కూడా మనం నేర్చుకునే సంగతులు ఉన్నాయి అనేటటువంటిది అక్కడ ఒక మంచి విషయం.
చూడండి 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, ఎందుకు అలనాడు జరిగినటువంటి సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్నటువంటి మనం ఎక్కడ ఉన్నామంట? యుగాంతమందు ఉన్నాం. ఇంకా క్రీస్తు యొక్క రెండవ రాకడతో ఈ సమయం అనేటటువంటిది ఇక్కడ క్లోజ్ అవుతుంది భూమి మీద. ఈ యుగాలు ఏవైతే ఉన్నాయో యుగాలన్నీ కూడా యుగాంతమందు మనం ఉన్నాం అంటాడు. యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన అది అంటే, ఎందుకు విషయాలు రాయబడ్డాయి అంటే, ఆనాడు జరిగినటువంటి సంగతులు ఎందుకు మళ్ళా రాసి మనకు చూపెడుతున్నాడంటే, ఆనాడు వారికి దృష్టాంతాలుగా వారికి సంభవించినప్పటికీ అవన్నీ మనకి బుద్ధి కలగడానికి యుగాంతమందు ఉన్నటువంటి మనకి వాటిని గ్రంథంలో పెట్టాడట. అంటే పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటనలు అవి ఇలాంటి భక్తుల జీవితాలు కావచ్చు, కొంతమంది దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు ఉన్నారు, వారి గురించి కావచ్చు. సో మంచి అయినా చెడైనా దేవుడు ఎందుకు మరలా క్రొత్త నిబంధనలో వాటిని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు అని అంటే, మనకి ఏం కలగడానికంట? బుద్ధి అంటే వారు చేసినట్టు మనం చేయకుండా. అది వారు ఎవరు ఇశ్రాయేలులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పితరులైనా కానివ్వండి, వారు ఆశించినట్టు మనం ఆశించకుండా, వారు చేసినట్టు మనం మరలా చేయకుండా, మనకి బుద్ధి కలిగి మనం జాగ్రత్త పడు నిమిత్తం ఈరోజు ఆనాటి వారి యొక్క జీవితాలను ఆదర్శంగా పెట్టాడు. అందులో ఒకరి జీవితమే మోషే. మోషేని దేవుడు ఎంత గొప్పగా ఆయన ఆశీర్వదించాడు అంటే, ఎందుకు మోషేని ఈరోజు దృష్టాంతంగా మన ముందు పెడుతున్నాడంటే, ఎందుకు మోషేని ఒక ఉదాహరణగా క్రైస్తవులుగా మనకు చూపెడుతున్నాడంటే, ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏమనుందో చూడండి. మోషేకి దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అని అంటే, ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఆ తర్వాత మనం 11వ అధ్యాయంలోకి వెళ్దాం. అదే కొరింథీ పత్రిక, ఇప్పుడే మనం ఒక వచనాన్ని చూసాం కదా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 10వ అధ్యాయంలోనే చూడండి 2వ వచనంలో అందరూ మోషేను బట్టి, ఎవరిని బట్టి? మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందినట్టు. అసలు బాప్తిస్మానికి మోషేకి సంబంధం లేదు. బాప్తిస్మం అనేటటువంటిది క్రొత్త నిబంధనలో మాట. కానీ ఎక్కడో ముందు కాలాల్లో, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మోషేను ఇక్కడ బాప్తిస్మంతో కంపేర్ చేస్తున్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి తీసుకుని రావడానికి, విడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఆనాడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు మంచి నాయకుడిగా. అయితే మోషేని అక్కడికి పంపించడం, ఆయన వారిని ఫరో చెర నుంచి లేదా ఐగుప్తు చెర నుంచి తీసుకుని రావడం, ఈ మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఎదురు ఇబ్బందులు వారికి కలగడం, చివరకు ఎర్ర సముద్రాన్ని దాటి వారు ఇశ్రాయేలీయులతో కలిసి ఆయన ఐగుప్తును విడిచి బయటికి రావడం అనేది మనం చూస్తాం. ఇదంతా కూడా చరిత్రలో ఉన్నటువంటి సంగతి. అయితే ఆ ఎర్ర సముద్రాన్ని దాటేటటువంటి సమయం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, వారు మోషేను బట్టి, అంటే ఇక్కడ మోషేను బట్టి అంటే అర్థం ఏంటంటే, ఎందుకు మోషే మాట విని వారందరూ ఆ సముద్రంలో నడిచొచ్చారు అనేది మనం గమనించాలి. అర్థమైందా? మోషేను బట్టి అని అంటే అక్కడ అర్థం ఏమిటి అని అంటే, మోషే యొక్క మాటను బట్టి అని మనం అనుకుంటాం, కానీ ఆ మోషేకు ఆజ్ఞాపించినటువంటి దేవుని వారు గుర్తించారు. సరే, గుర్తించలేని వారు ఏమయ్యారనేది అక్కడే ఉంటుంది, మీకు నశించిరనే మాట. ఒకవేళ అది దేవుని మాటగా చూడలేని వారు, లేదా దేవుని మార్గంగా చూడలేనటువంటి వారు, అవిశ్వాసంతో ఉన్నటువంటి వారు ఆనాడు ఏకంగా ఎక్కడ నశించారట? అరణ్యంలోనే నశించిపోయారట. కానీ ఎవరైతే మోషే ద్వారా, మోషే దేవుడైనటువంటి ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు రక్షింపడ్డారు. సాధారణంగా బాప్తిస్మం ఏమి ఇచ్చేది? మన క్రొత్త నిబంధన బట్టి రక్షణ ఇచ్చేది కదా.
ఏమో బాప్తిసం ఏమిస్తుంది మనకి? రక్షణ ఇచ్చేది బాప్తిసం, ఆత్మరక్షణ. కానీ ఆనాడు వారు మోషేని బట్టి మేఘములోను తర్వాత సముద్రంలో, అంటే కిందేమో సముద్రం, అంటే ఆ సముద్రము ఆరణ్యాల నుంచి వారు నడిచి వెళ్తున్నప్పుడు ఈ పక్కనే ఉంది సముద్రం ఉంది, ఈ పక్కనే ఉంది సముద్రం ఉంది. వాస్తవంగా క్రింద కూడా ఆరణ్యాలే, కానీ అది కూడా నీరే. కిందేముంది? నీరే కదా. అలాగే ఇంకా పైన ఏముంది? మేఘం ఉంది. ఇంకా వీళ్ళ చుట్టూ ఏమున్నట్టు అంటే నీటిలో నుంచి మునిగి తేలి బయటకు వచ్చారన్నమాట. అది దాన్ని ఎలా చూపించాడు అంటే బాప్తిసంగా చూపించాడు. ఎవరిని బట్టట? మోషేని బట్టి. అంటే అది ఆత్మ సంబంధమైన రక్షణే కాదు, కానీ భౌతికమైన రక్షణ అయినా కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడిచ్చేటటువంటి ఆ కనాను దేశానికి వారు ప్రవేశించడానికి వారికి అది అవసరమైంది. ఇంకా అక్కడతో వారి శ్రమలు ముగించబడ్డాయి. ఆ తర్వాత యుద్ధాలు చేశారనుకోండి. కానీ అక్కడికి, అంటే ఎప్పుడైతే వారు ఎర్ర సముద్రాన్ని దాటారో అప్పటితో వారికి ఏమైంది? ఐగుప్తు బానిసత్వ సంఖ్యలు విడిపించబడ్డాయి. అక్కడతో క్లోజ్ అన్నమాట. తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారు కనాను దేశానికి వెళ్లే మధ్యలో చాలా యుద్ధాలు చేశారు. అది వేరు మళ్ళా. అంటే ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నామంటే ఇక్కడ మోషేకు దేవుడిచ్చిన ఆధిక్యత చూడండి. ఇప్పుడు ఒక్కరికి బాప్తిస్మం ఇవ్వాలంటేనే మనకి అవ్వట్లేదు, అవునా? బాప్తిస్మాన్ని పోలినటువంటి స్థితిలో ఉన్న ఆ యొక్క వాతావరణంలో దేవుడు మోషేను బట్టి దేవుడు ఎంతమందిని బయటికి తీసుకొచ్చాడట? 6 లక్షల మంది కాల్బలము అన్నాడంటే ఇంకా అనేక లక్షల మంది ఉన్నారు అక్కడ. అంటే కొన్ని లక్షల మంది జనం మోషేను బట్టి, లేదా మోషేను వెంబడిస్తున్నటువంటి దేవుడిని బట్టి వారు బయటకు వచ్చారంటే మోషేకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో ఆలోచన. అంతేకాదు, ఇదే మీరు చూడండి, అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరు చూడగలిగితే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మోషేకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత 3వ అధ్యాయము 2వ వచనంలో, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే, ఎవరి ఇల్లంతటిలో? ఆనాడు పాత నిబంధన కాలంలో దేవుని ఇల్లు ఎవరు అంటే ఇశ్రాయేలీ ప్రజలు. అంటే ఇశ్రాయేలీ ప్రజలను విడిపించడంలో కానీ నడిపించడంలో కానీ వారిని దేవుని ఉద్దేశాల్లోనికి నడిపించే విషయంలో కానీ మొత్తంగా దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడట? నమ్మకముగా ఉన్నాడట. అంటే చక్కటి అంటే దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అర్హతగా చెప్పాలి, అంటే దేవుడు ఇచ్చిన సాక్ష్యంగా చెప్పాలి. సాధారణంగా ఇల్లంతటిలో నమ్మకంగా ఉండడం అంటే కష్టమే. అంటే మన ఇల్లు గురించి కాదు, కానీ ఒక వ్యవస్థలో మనం నమ్మకంగా ఉండడం చాలా కష్టమే. ఎందుకంటే ఆ నమ్మకత్వాన్ని దూరం చేసేటటువంటివి ఎన్నో ఉంటాయి అక్కడ. మనం ఒకవేళ ఇంటిలో అలా ఉంచండి, కానీ ఇంట్లో మాక్సిమం అందరూ నమ్మకంగా ఉంటాం అనుకోండి. కానీ ఏదైనా ఒక వ్యవస్థలో మనం పనిచేసేటప్పుడు ఒకసారి నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉంటాం. కారణం ఏంటంటే ఆ నమ్మకత్వాన్ని పోగొట్టేటటువంటివి చాలా వస్తాయి ఇక్కడ. ఉదాహరణకి ధనం. ఎవరైనా ధనం అప్పగించారనుకోండి, మనం ఒక వ్యవస్థలో పనిచేస్తున్నాం, ధన బాధ్యతను అప్పగించారనుకోండి, ఆ ధనాన్ని చూసేటప్పటికీ ఒక రకమైనటువంటి మనకు ఆలోచనలు పుడుతూ ఉంటాయి. లేదంటే ఆ ధనాన్ని వేరే రకంగా మనం ఉపయోగించడం, ఏవో రకరకాల, ఇంకా ధనం ఏదో అంటారు కదా, అలాగే ధనాపేక్ష సంస్థ కీడులకు మూలమని బైబిల్ కూడా చెప్పింది. అంటే ధనం నీకు అప్పగింపలేనంత వరకు నీ నమ్మకత్వం ఒకటైతే, ధనం యొక్క బాధ్యత ఎప్పుడైతే మనకు అప్పగింపబడిందో ఏ వ్యవస్థలోనైనా, అప్పుడు ఖచ్చితంగా మార్పు అనేది చాలా మందిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతూ ఉంటామనంటే నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి వారిగా మనం కనబడుతూ ఉంటాం. అర్థమైందా? కాబట్టి నమ్మకత్వం అనేటటువంటిది కొన్ని సందర్భాలలో మనకున్న పరిస్థితులను బట్టి కోల్పోతూ ఉంటాం. ఎందుకు చెప్పానంటే నిజంగా మోషేను దేవుడు ఆనాడు ఒక గొప్ప నాయకుడిగా నియమించుకుని ఇశ్రాయేలీయులు అనేటటువంటి దేవుని ఇంటి బాధ్యతను ఆయన మీద పెడితే, అవునా, మోషే ముందు ఎన్నున్నాయి కదా. అంటే ఆయన నమ్మకత్వాన్ని కోల్పోవడానికి చాలా ఉన్నాయి మోషే ఎదుట. కానీ మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండగలిగాడు అని అంటే
ఆయన ఏ అపేక్ష విషయంలో కూడా ముందుకు పోలేదన్నమాట. అంటే ఆయన ముందు మీకు చెప్పాలి అని అంటే ఆయన అసలు ఆ ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఐగుప్తు ఆ ఫరో సింహాసనానికి అధిపతి అయ్యే అవకాశం ఉన్నాయి కదా. కానీ ఈయనకి దేవుడు ఏ బాధ్యత అప్పగించాడు? ఆయన ఇంటిని అప్పగించాడు. మోషేకి దేవుడు తన ఇంటిని అప్పగించాడు. ఆనాడు ఇశ్రాయేలీలనే ఆ ప్రజలను దేవుడు వారికి అప్పగించాడు, విడిపించి తీసుకురాడు. అయితే దేవుడి ఇంటిని మోషేకు దేవుడు అప్పగిస్తే మోషే అంటే ఆ నమ్మకమైన స్థితిలో నుంచి పడిపోవడానికి ఆయన ఎన్నో వచ్చాయి ఎదురుగా. ఏమొచ్చాయి? ఇదిగో ఫరో సింహాసనం వచ్చే అవకాశం వచ్చేది. ఎందుకంటే చిన్నప్పుడు తెలుసు కదా మీకు కదా, ఏమైంది? తన తల్లి మోషేను ఒక జమ్ము పెట్టిలో పెట్టి, ఎందుకంటే కారణం ఆనాటి రాజు అయినటువంటి ఫరో ఆయన చిన్నపిల్లలను మగబిడ్డలందరినీ కూడా సంహారం చేసేటటువంటి ఒక సమయం వచ్చినప్పుడు ఆ తల్లి అంటే మోషే యొక్క తల్లి ఆ బిడ్డను ఆ విధంగా వదిలిపెట్టుకోలేక తనకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి ఒక జమ్ము పెట్టిలో పెట్టి ఆ నీటిలో వదిలేసింది, నైల్ నదిలో. ఆ నీటిలో వదిలినప్పుడు సరే దేవుని చిత్తంలో వదిలేసిందేమో, కానీ దేవుని చిత్తంలో మోషే ఉన్నాడు. ఆయన నీటిలో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి? కనుక అది దేవుడు ఇచ్చిన ఆలోచనేమో. ఆ నీటిలో విడవబడినటువంటి ఆ చిన్న బిడ్డ ఎవరి చేతికి దక్కడం వల్ల, ఏ రాజు అయితే బిడ్డలను చంపమంటున్నాడో, ఏ రాజు రాణి అయితే ఆ మగబిడ్డల మీద ఆలోచన కలిగి ఉన్నారో చంపమని ఆలోచన, ఆ రాజుగారి యొక్క కుమార్తెకే అంటే ఆవిడికే దొరికడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క బాక్స్ లో ఉన్నటువంటి పెట్టిలో ఉన్నటువంటి మోషేను వారు చూసినప్పుడు వారెంతో ముచ్చటపడి ఆమె రాజకుమార్తె ఆయన తీసుకుని వెళ్ళడం, అంటే నదిలో కొట్టుకుని ఎక్కడికో పోయి ఇంకా చనిపోవాల్సినటువంటి చిన్న కుమారుడు మోషే తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? దేవుని ఆలోచనలు అలా ఉంటాయి. నిజంగా ఆ తల్లి కూడా ఊహించి ఉండకపోవచ్చు, తాను ఏదో భారం వేసుకుని వదిలేసింది అంతే. సరే ఎవరొకరికి దొరుకుతారులే, సరే ఏదో ఒకటి అవుతుందిలే, చంపుకోవడం కానీ ఇదే బెస్ట్ కదా. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఆయన తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆ ఫరో ఇంటిలోకి స్థానం ఇచ్చాడు. ఆ రాజు యొక్క ఇంటిలో ఒక రాజు వైభోగంలో ఆయన పెరిగాడు. ఐగుప్తు రాజు యొక్క కుమారుడిగానే ఆయన పెరిగాడు. ఎందుకంటే చిన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు కాబట్టి. అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా దేవుడు నియమించినటువంటి మోషే తన నమ్మకత్వాన్ని కోల్పోలేదు. దేవుని చేత ఏమని చెప్పబడ్డాడంటే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడట. ఆ నమ్మకత్వాన్ని ఆయన ఎలా సాధించాడంటే, తన నమ్మకత్వాన్ని పోగొట్టేవి చాలా వచ్చాయి. ఇప్పుడు ఐగుప్తు సింహాసనం వచ్చింది, ఐగుప్తు ధనం వచ్చింది. ఐగుప్తు ధనం సామాన్యమైన ధనం కాదు, ఐగుప్తు రథాలు సామాన్యమైనవి కాదు, చాలా ఫేమస్ ఆ రోజుల్లో. అంటే ఆ రోజుల్లో రాజ్యాలకు రాజులకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి? రథాలే కదా, రౌతులే కదా, తర్వాత సైన్యమే కదా, రాజ్యమే కదా ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కూడా అంతే అనుకోండి. అయితే ఆ రోజుల్లో ఐగుప్తు సామ్రాజ్యం అనేటటువంటిది చాలా గొప్ప సామ్రాజ్యం. ఇప్పుడు అలాంటి సామ్రాజ్యానికి అధినేత అయ్యే అవకాశం ఉంది, లేదంటే అక్కడ ఉన్నటువంటి గుర్రాలు ఈయన అవుతాయి, ధనం ఈయన అవుతుంది. కానీ తాను వాటన్నిటినీ కలిగి ఉండడానికి ఇష్టపడలేదండి. అదే పిలిపత్రిక చెప్పి కారణం ఏమిటి అంటే, తాను దేవుని ఇంటిలో నమ్మకమైన వాడిగా కొనసాగాలి, దేవుని చేత ఆయన నమ్మకస్తుడిగా పిలువబడ్డాలి. అందువలన ఫరో ఇంటికి వెళ్ళినా కూడా ఆయన మూలాల్లో దేవుని యొక్క జ్ఞానంతో కూడినటువంటి విషయాలు ఉన్నాయి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయనను గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి సంగతి మనం గమనించాలి. 11వ అధ్యాయము ఇప్పుడే సోమవారం చదివారు. 23 నుంచి మనం గమనించగలిగితే ఈరోజు మోషే మనకు ఒక మాదిరిగా కనబడుతున్నాడు. ఈరోజు మోషేను దేవుడు మనకు ఒక ఉదాహరణగా క్రైస్తవులుగా మన ముందు పెట్టాడు. ఏ విషయంలో ఆయన ఉదాహరణగా కనబడుతున్నాడు అని అంటే, నమ్మకత్వం విషయంలో ఉదాహరణగా కనబడుతున్నాడు. అర్థమైందా? అంటే దేవుని ఇల్లంతటిలో మనం నమ్మకంగా ఎలా ఉండాలా లేదా అని అంటే మోషేని చూస్తే చాలు. చాలా మంది ఉన్నారు అనుకోండి, కానీ దేవుడు మోషేని పెడుతున్నాడు.
అది మళ్ళా క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత మనకు సాక్ష్యం ఇస్తున్న సంగతి కూడా మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:23 నుంచి చదివితే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, అంటే రాజాజ్ఞ ఏంటి? పుట్టిన బిడ్డలను చంపేయాలి, మాకు బిడ్డలందరూ చంపబడాలి. ఈ విషయం తల్లిదండ్రులు తెలిసింది. అయితే వారు భయపడలేదట. దేనికి భయపడలేదు? రాజు యొక్క ఆజ్ఞకు భయపడలేదట. కానీ వారిలో ఏముంది? విశ్వాసం అనే మాట ఉంది అక్కడ. ఏముంది? ఎందుకు రాజాజ్ఞకు భయపడలేదు అని అంటే వారిలో ఏముంది? విశ్వాసం ఉందంటే అది ఎవరి మీద? అది అంటే వారు దేవునిని ఎంతో విశ్వాసము కలిగి దేవునికి భయపడినటువంటి ఆనవాళ్ళు అనమాట. అది అక్కడ మనం గ్రహించాలి. ఎందుకు ఆ రోజు తల్లి లేదా తండ్రి మోషేను ఆ పెట్టెలో పెట్టి వదిలేశారంటే దాని వెనక చాలా ఉంది. ఏంటి అని అంటే వారు రాజాజ్ఞకు భయపడలేదు. ఎందుకు భయపడలేదు అని అంటే మరొకరికి భయపడ్డారు. ఎవరైనా? దేవునికి. అందుకే విశ్వాసమును బట్టి అన్నమాట. ఇప్పుడు నుండి కొన్ని సందర్భాల్లో మన ఎదుట మనుషుల వలన గాని, రాజ్యాల వలన గాని, లేదా కొన్ని పరిస్థితుల వలన కొన్ని భయాలు మనకు కలుగుతూ ఉంటాయి. సాధారణమే. భయం అనేది ప్రతి మనిషికి కూడా సాధారణమే. చిన్నది ఏదో చూసినా మనకు భయం కలుగుతుంది. పాము చూసినా భయం కలుగుతుంది. లేదా అనుకోనటువంటి సంఘటన ఏదైనా యాక్సిడెంటల్ గా చూసినా మనకు భయం కలుగుతుంది. భయం అనేది సాధారణమే. అసలు భయపడనంటే అంటే కాదు. నువ్వు అసలు భయపడలేదంటే నువ్వు మనిషిగా నీలో ఉన్నటువంటి ఏదో ఒక లక్షణం లేదంటే. మనిషి అన్న ప్రతి ఒక్కడు కూడా భయపడేవాడే. ఎంత బలవంతుడైనా సరే భయపడతాడు. కనీసం తన వృద్ధాప్య సమయంలోనే భయపడతాడు. చచ్చినట్టు భయపడాల్సింది. కాకపోతే ఇక్కడ భయపడడం అనే గుణం నేను అనుకుంటాను దేవుడు ఇచ్చిందే. ఎందుకని చెప్పండి? భయపడడం అనే గుణం ఎవరిచ్చిందని నేను అనుకుంటానంటే దేవుడు ఇచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకని మీరు అనుకుంటారో లేదు నాకు తెలియదు. ఒకవేళ అనుకుంటే ఎందుకు దేవుడు భయపడే గుణాన్ని మనకి ఇచ్చుంటారంటారు? మనం ఆయనకి భయపడాలని ఈ గుణం పెట్టాడు మనలో. కానీ మనం ఆయనకి తప్ప ప్రపంచం ప్రజలు మిగిలినందరికీ భయపడతాం. అర్థమైందా? ఈరోజు మన ఎదుటి కూడా ఎన్నో భయాలు ఉండొచ్చు, ఉంటే ఉండనివ్వండి. కానీ ఆ భయాలన్నిటికంటే కూడా అసలు మనం భయపడాల్సింది ఎవరికి అని అంటే దేవుడికే. ఇప్పుడు ఇక్కడ మోషే చిన్నపిల్లాడు, ఆ బిడ్డని చంపేస్తారనే భయం ఉంది. అయితే ఆ రాజు ఆజ్ఞకు వారు ఒక ఆందోళన చెందారు. కానీ ఆ రాజు ఆజ్ఞను బట్టి అంత భయపడిపోలేదండి. ఒకవేళ ఆందోళన ఉన్నా, మనసులో బాగున్నా వారు భయపడిపోలేదు. ఎవరికి భయపడ్డారు కాబట్టి? ఆయనకి భయపడ్డారు కాబట్టి వీళ్ళకి భయపడ్డారు. ఒకవేళ ఆయనకి భయపడలేదు అనుకోండి, వీళ్ళంటే భయమే మనం. కనుక మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి తర్వాత మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, అంటే మనుషునికి భయపడక దేవునికి భయపడి 3 మాసములు అతనిని దాచిపెట్టారు. తర్వాత ఏమైంది చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు, అంటే షార్ట్ చేశాడు, అక్కడ చాలా కథ ఉంటుంది. నిర్గమకాండం 2వ అధ్యాయంలోకి వెళ్ళి అక్కడ ఉంది. అయితే మోషే పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనప్పుడు మరి ఈయన కూడా ఏముంది? ఇది గొప్ప సంగతి. అంటే ఇప్పుడు మోషేలో ఉన్నటువంటి, అంటే ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే దేవుని ఇల్లంతటిలో కూడా మోషే ఎలా ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అది అంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి మోషే. ఇది దేవుడు ఇచ్చిన సాక్ష్యం, ఇశ్రాయేలు ఇచ్చిన సాక్ష్యం కాదు. లేదంటే మోషే ముందు ఉన్నటువంటి అబ్రహాము లాంటి వారు ఇచ్చిన సాక్ష్యం కాదు. ఇప్పుడు మోషే ఎంత గొప్ప సాక్ష్యాన్ని దేవుని ద్వారానే పొందుకోవడానికి గల కారణం ఏమిటి అని అంటే ఈయన కూడా ఏముందంటే దేవుని యందు విశ్వాసం ఉంది. ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది విశ్వాసం? తల్లిదండ్రులే. ఎందుకని? అదిగో పైన ఉంది కదా, ఆ రోజు రాజాజ్ఞ వచ్చినప్పుడు భయపడలేదు. అంటే ఎవరికి భయపడేవారు? వాళ్ళు దేవునికి భయపడేవారు. ఈ రోజు తల్లిదండ్రుల నుంచి మనం పొందుకోవాల్సినవి, లేదా తల్లిదండ్రులుగా మనం బిడ్డలకు ఇవ్వాల్సింది ఏదైనా ఉందనంటే అత్యంత ముఖ్యమైనది విశ్వాసం. ఎవరి యందు? ఆ దేవుని యందు విశ్వాసాన్ని వారికి ఇచ్చేవారుగా మనం ఉండాలి.
జనరల్ గా ఏమిస్తే నేను నిజమైనటువంటి లేకపోతే గొప్ప తల్లిదండ్రులను అనుకుంటారంటే, జనరల్ గా లోకంలో వారు చనిపోయే సమయానికి ఏమి ఇవ్వాలని బిడ్డలకి, ఏదో కొన్ని ఆస్తులు ఇవ్వాలనో, ఆడబిడ్డకి ఏదో బంగారం ఇవ్వాలనో, ఇలాంటి కోరికలు ఉంటాయి మనకి, అంతేనా? లేదంటే తల్లిదండ్రులుగా బిడ్డలకు ఒక నివాసాన్ని కట్టాలనో ఇవ్వాలనో, లేదంటే వారికి మంచి చదువులు చదివించాలి, వారిని ఉన్నతమైన స్థానంలో పెట్టాలనే ఆలోచన మనకు ఉండొచ్చు. అది తప్పే కాదు, ఎందుకంటే వారి భవిష్యత్తు బాగుండాలి. కానీ అసలు విషయం ఏమిటి అని అంటే, వీటన్నిటికంటే ముఖ్యంగా ఒకటి వారికి మనం ఇచ్చి చనిపోవాలంట. ఏంటది? ఎవరి యందు? ఆ దేవుని యందు విశ్వాసాన్ని వారికి మనం అప్పగించకుండా, అలవాటు చేయకుండా, ఒకవేళ ఈ తల్లిదండ్రులనే పోషణ ముగించామనుకోండి, వృధానే చెప్పాలి. మిగిలినవన్నీ ఇచ్చి, ఏవి? ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు అన్ని ఇచ్చి దేవుని యందు భయభక్తులు, దేవుని యందు విశ్వాస జీవితాలు బిడ్డలకు ఇవ్వలేని పక్షాన ఆ జీవితం వృధానే చెప్పాలి. ఇప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు తప్పిపోయాడా? ఒక మాటలు సామెతల్లో ఏమిటా మాట? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించును. అక్కడ మాట ఉంది. ఎందుకు నేర్పించాలి? వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం. ఎందులో? విశ్వాస విషయంలో తొలగిపోవడం. ఇప్పుడు మోషే తల్లిదండ్రులు విశ్వాసాన్ని బట్టి ఆ బిడ్డను బహుశా అలాగే పెంచారు బాల్యదనం. అప్పుడు పెద్దవాడైనప్పుడు తొలగిపోయాడా? అక్కడే ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఆ మాట ఏం తీసుకున్నాడైనా? విశ్వాసమును బట్టి. కనుక మోషే తల్లిదండ్రుల నుంచి పొందుకున్నటువంటిది ఏదైనా ఉంది అని అంటే విశ్వాసము. ఎవరి యందు? వారు నమ్మినటువంటి దేవుని యందు. గనుక ఈరోజు మనం కూడా ఈ భూమి మీద ఉన్న జీవితాల్లో దేవుని ఇంటిలో నమ్మకస్తులుగా మోషే వలె కొనసాగాలి అని అంటే, మనం కూడా ఏం కలిగి ఉంటే ఒకవేళ దేవుని చేత మనం నమ్మకస్తులని పిలువబడగలం? ఆ మోషే ఏ విశ్వాసాన్ని అయితే దేవుని యందు ఉంచాడో, ఏ విశ్వాసాన్ని అయితే తల్లిదండ్రుల ద్వారా ఆయన నేర్చుకున్నాడో, అదే విశ్వాసాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలి. మన బిడ్డలకు కూడా మనం నేర్పించే వారు ఉన్నప్పుడే దేవుని చేత దేవుని ఇంటిలో మనం నమ్మకస్తులుగా ఈరోజు దేవుని లేదు సంఘమే. అంతేనా? ఆనాడు దేవుని ఇల్లు ఇశ్రాయేలు ప్రజలు అయితే, ఈనాడు దేవుని ఇల్లు సంఘము. క్రీస్తు తన స్వార్థం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. గనుక నమ్మకత్వం అనేటటువంటిది చూపించడానికి మోషేను దేవుడు ఇక్కడ మనకొక మాదిరిగా పెట్టాడు. దేనిని బట్టి మాదిరిగా పెట్టాడంటే విశ్వాసమును బట్టి అనే మాట ఉంది. తర్వాత చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, సరే పెద్దవాడయ్యాడు, విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసము, తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసము తనని ఎలా నడిపించిందో చూడండి. అది ఏమిటట? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకుని. ఇక్కడ మీకు ఏమైనా ప్రశ్న వస్తే, అసలు మోషే ఏ కాలం నాటి వాడని చెప్పుకున్నాం? పాత నిబంధన కాలం. క్రీస్తు ప్రభు వారు పుట్టింది ఏ కాలం? క్రొత్త నిబంధన ప్రారంభం కదా, క్రొత్త నిబంధన ఆయనంతా కూడా. అంటే మోషే పుట్టిన కాలానికి, మోషే జీవించిన కాలానికి, యేసు ప్రభు జీవించిన కాలానికి కొన్ని వేల సంవత్సరాల మధ్య సమయం ఉంది. ఆయనకి అసలు పరిచయం లేదు. మరి ఇక్కడేంటి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, శరీరం బట్టి కాదు, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, అక్కడ వరకు బాగానే ఉంది. సరే, ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు. ఆ కథాంశం అంతా కూడా మనం చదివితే అర్థం ఎందుకు ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు. వాస్తవంగా ఐగుప్తు ధనమంతా ఆయన సొంతమయ్యే అవకాశం ఉంది ఆయనకి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఆ తల్లి అంటే రాణి ఆ చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళింది, ఐగుప్తు ఫరో ఇంటిలో పెంచింది. ఇప్పుడు ఆయన వారసుడు. అర్థమైందా? ఐగుప్తు రథాలు, ఐగుప్తు ధనము అదంతా కూడా ఆయనే, ఉపయోగించుకోవచ్చు ఆయన. కానీ వదిలిపెట్టుకున్నాడంట. ఐగుప్తు ధనము కంటే వదిలిపెట్టేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఐగుప్తు ధనము కంటే అంటే దాన్ని ఆయన ఎక్కువగా ఎంచుకోలేదు. కారణం ఏమిటి అని అంటే, అసలు ఎందుకు మోషే ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు? మనమైతే అలాంటి మరి వదిలిపెట్టుకోగల మంచి అవకాశం.
ఆయన వదిలిపెట్టుకోవడానికి ఒకే ఒక కారణం, తాను విశ్వాసం ఉంచినటువంటి దేవుడినే చూశాడు ఆయన. అర్థమైందా? తాను విశ్వాసం ఉంచినటువంటి దేవుని ఎప్పుడైతే చూశాడో ఈ ఐగుప్తు ధనం ఆయనకి లెక్కలేదన్నమాట, తక్కువగానే కనపడింది. ఎప్పుడైతే విశ్వాసమును బట్టి ఆయన దేవుని చూశాడో ఆయనకి దేవుని యొక్క చిత్తం అంతా కూడా ఆలోచనలోకి వచ్చింది. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఐగుప్తు ధనము కంటే తర్వాత ఏమన్నాడండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప. అదేంటి? క్రీస్తు విషయమైన నిందకని ఈయనకి అసలు సంబంధం ఉందా? ఎన్నో సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి ఆయన ఐగుప్తు ధనాన్ని ఎందుకు విడిచిపెట్టుకున్నాడట? క్రీస్తు విషయమైన నింద భరించడానికి అంటున్నాడు. అదేంటి? అది కొన్ని క్రీస్తు ప్రభు అక్కడ ఆనాడు మోషే దగ్గర లేకపోతే అక్కడ ఉన్నాడంటే సరే, క్రీస్తు కొరకు ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టేసుకున్నాడంటే అనుకోవచ్చు. అసలు క్రీస్తుకి మోషేకి సంబంధం లేదు కదా. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే మనం అర్థం చేసుకోవాలి. రెండు కోణాలు అక్కడ అర్థం చేసుకోవాలి. ఒకటి అంటే ధనం అనే కోణంలో చూస్తే మోషేకి దేవుడు ఆలోచనలు ఇచ్చాడు అనమాట. కారణం నేనేమనుకుంటానంటే విశ్వాసమును బట్టే. లేకపోతే మోషే క్రీస్తుని అసలు అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం లేదని. అసలు మోషే క్రీస్తుకి సంబంధం లేనటువంటి మాట అక్కడ వచ్చింది అని అంటే దానికి కారణం ఏమిటి? విశ్వాసమును బట్టి ఆయన దేవుని ఉంచినటువంటి భయభక్తులు. అర్థమైందా? విశ్వాసమును బట్టి ఆయన ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు ఉంచాడో ఆయన విశ్వాసం తనకి ఏంటి ఇచ్చేసింది అని అంటే, ఓ మోషే, నీవు క్రీస్తు కొరకు బ్రతకబోతున్నావు. అది అక్కడ ఆలోచన. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ లోకానికి రాబోయేటటువంటి క్రీస్తు కొరకు నువ్వు బ్రతకబోతున్నావు. అందువల్ల నువ్వు ఏ ధనాన్ని విడిచిపెట్టుకో అవసరమైతే. ఎందుకనంటే ఐగుప్తు ధనం కంటే గొప్ప ధనము కలిగినటువంటి ఆయన త్వరలో నీ నుంచి రాబోతున్నాడు. ఎవరైనా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అందుకే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అంటే ఇప్పుడు ఒక్కటే మాట, మోషే క్రీస్తును చూడగలిగాడు. కళ్ళతోనా? చెప్పాలి. కళ్ళతో చూడగలిగాడా? కళ్ళతో ఎప్పుడు కనబడ్డాడు యేసు ప్రభు? క్రొత్త నిబంధనలో కనబడ్డాడు. సరే, మోషే ఉన్నప్పుడు క్రీస్తు లేడారంటే క్రీస్తు ఉన్నాడు, మర్చిపోతాడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆత్మరూపిగానే ఉన్నాడు, శరీర రూపిగా లేడు. అంటే ఆత్మరూపిగా ఉన్నటువంటి క్రీస్తుని ఎవరు చూడగలిగారు? ఇక్కడ మోషే చూడగలిగాడు. దేనిని బట్టి అంటారు? విశ్వాసమును బట్టి, శరీరాన్ని బట్టి కాదు. అంటే ఈ రోజు మనకి ఇప్పుడు ప్రశ్న, ఈ రోజు మనం క్రీస్తుని ఎలా చూస్తున్నాం? విశ్వాసమును బట్టి కదా. క్రీస్తు మనకి ఎదురుగా ఆయన శరీరధారం వచ్చి కనబడుతున్నాడా? లేదు. మరి క్రీస్తు ఉన్నాడని, ఆయన మా రక్షకుడని, ఆయన నామందు విశ్వాసం ఇదంతా చేస్తున్నాం కదా. ఇదంతా దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. అవునా? అంటే ఈ రోజు విశ్వాసమును బట్టి క్రీస్తు ఉన్నాడని, ఆయన మా రక్షకుడని ఇంకా మన గ్రంథమాధారం ఉంది కాబట్టి మనం నమ్ముతున్నాం. కానీ మోషే ఈ గ్రంథ ఆధారము లేకపోయినా, క్రీస్తు ప్రభు ఇంకా భూలోకానికి రాలేకపోయినా ఆయనను చూశాడట. దేనిని బట్టి చూశాడు అని అంటే విశ్వాసమును బట్టి చూశాడు. అందుకనే విశ్వాస జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు ఆయన కనబడ్డాడో ఐగుప్తు ధనం విడిచిపెట్టాడు. అది మీకు ఒక విషయం, ఎప్పుడైనా ఒక గొప్పది మనం ఎప్పుడు విడిచిపెట్టుకుంటాం? దానికంటే గొప్పది మనకు కనబడినప్పుడు, అంతేనా? ఇప్పుడు మోషే ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టుకున్నాడంటే ఏం కనబడింది దీనికి? దానికి మించిన క్రీస్తు ఐశ్వర్యం కనబడింది. అది అంటే క్రీస్తే కనబడ్డాడు ఆత్మరూపిగా. అందువల్ల విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, నాకు ఏమవసరం? ఈ ఐగుప్తు ధనం కంటే కూడా ఎవరిని చూస్తున్నాను నేను? రాబోయేటటువంటి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఐశ్వర్యానికి మూలమైనటువంటి క్రీస్తుని నేను చూస్తున్నాను. ఆయన విషయమై నేను ఏం భరించడానికైనా సిద్ధం. నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుడి కంటే, అంటే ఐగుప్తు దేశంలో అదంతా అనుభవించడం కంటే పాపభోగం అన్నాడు. ఐగుప్తులో ఉంటే ఆయనకి సింహాసనం ఉంటుంది కదా, ఐగుప్తులో ఉంటే రాజవస్త్రాలు ఉంటాయి కదా, ఐగుప్తులో ఉంటే ఏముంటాయి? రథాల మీద తిరగవచ్చు కదా.
ఐగుప్తులో ఉంటే ఆయనకి ఎంతో అధికారం ఉంటుంది కదా, ఐశ్వర్యం ఉంటుంది కదా, అంతేనా? ఐగుప్తులో ఉంటే ఆయన ఫరో సింహాసనం మీద కూర్చొని రూలింగ్ చేయొచ్చు కదా, దేశాలను పరిపాలించవచ్చు. ఇదంతా ఆయన ఎలా మాట్లాడాడు? అల్పకాలము పాప భోగం అన్నాడు. ఆయన కళ్ళకి ఎలా కనబడిందో చూడండి, అర్థమైందా? ఆయన కళ్ళకి, అంటే మోషే కళ్ళకి ఐగుప్తు ధనం నాకు తెలిసి చిన్నగా కనబడింది. ఎందుకని? ఎవరిని చూశాడు? క్రీస్తులో ఉన్న ధనాన్ని చూశాడు. అర్థమైందా? తరువాత ఇక్కడ ఏది అల్పకాలం పాప భోగం అన్నాడు. అంటే ఐగుప్తులో తన జీవితాన్ని ఎలా పోల్చుకున్నాడు? సింపుల్ గా ఆ తక్కువ కాలం, మళ్ళా ఆ తక్కువ కాలంలో ఏంటిది? పాప భోగం అంట. భోగం అంటే వేషధారణ. అంటే ఈ లోకంలో జీవించింది అల్పకాలమైనా ఎంతకాలమైనా ఇది దేనితో సహవాసం? పాపముతో సహవాసం అని అర్థమైంది దానికి. అర్థమైందా? అంటే దీనిని అల్పకాలంగా చూశాడు. బహుశా ఐగుప్తు జీవితము లేదా ఐగుప్తు రాజ్యముతో ఆయనకు ఉన్నటువంటి ఆ భాగ్యం అల్పకాలంగా చూడడానికి కారణం ఏంటి అని అంటే దీనికంటే గొప్ప కాలం కనబడింది. విశ్వాసమును బట్టి మోషే ఈ ధనం కంటే ఆ ధనాన్ని చూశాడు. అర్థమవుతున్నాయా? ఈ కాలం కంటే ఆ కాలాన్ని చూశాడు. ఈ ఐశ్వర్యం కంటే ఆ ఐశ్వర్యాన్ని చూశాడు. కారణం ఏంటి అలా చూడడానికి? అక్కడ ఎవరున్నారు? ఆ క్రీస్తున విశ్వాసమును బట్టి చూడగలిగాడు కనుక. ఈరోజు అంటే కొన్ని పరిస్థితుల్లో మనం మాట్లాడు దౌర్భాగ్యం ఏమిటి అని అంటే ఇన్ని ఆధారాలు పెట్టిన మనం ఎవరిని చూడలేకపోతున్నాం కాదు, క్రీస్తును చూడలేకపోతున్నాం. ఆయన ఎవరిని చూశాడు? క్రీస్తును చూశాడు కాబట్టి, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి క్రీస్తును చూడగలిగాడు కాబట్టి అప్పటికి క్రీస్తు లేకపోయినా, శరీరధారిగా ఈ లోకానికి రాకపోయినా ఆయన్ను చూసిన వాడే ఐగుప్తు ధనం కంటే, ఫరో ధనం కంటే ఏ ధనాన్ని? ఆ క్రీస్తునందు ఉన్నటువంటి ఐశ్వర్యం గొప్పదని భావించాడు. ఈ ఫరోతోనూ ఐగుప్తులోనూ జీవించే అల్పకాలం పాపభోగం అని గుర్తించి ఆ జీవిత కాలం గొప్ప అనుకున్నాడు. ఏది? క్రీస్తునందు ఉన్నటువంటి నిత్య జీవం. ఈ మైండ్ మోషేలోకి రావడానికి కారణం ఏంటి అని అంటే ఆయన దేవుని యందు ఉంచిన విశ్వాసం. ఇప్పుడు అలాగున తాను దేవుని యందు విశ్వాసం ఉంచడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. అది ఒకవేళ వారు విశ్వాసాన్ని ఇవ్వకపోతే మోషే విశ్వాసంలో కొనసాగలేడు. మోషే ఈ విశ్వాసంలో కొనసాగకపోతే క్రీస్తును చూడలేడు. క్రీస్తును చూడగలిగాడు కాబట్టి నేడు మనకు ఆయన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పెట్టాడు? మాదిరిగా చూపెట్టాడు. లేదా మోషే ఎందుకు మాదిరి మనకి? మోషే ఒక్కడే కాదు, అక్కడ ఉన్న వారందరూ ఎవరిని చూశారు? క్రీస్తును చూశారు, శరీరధారిగా కాదు. విశ్వాసమును బట్టి ఈరోజు మనం ఎలాగైతే విశ్వాసమును బట్టి మనం క్రీస్తు ఉన్నాడని నమ్ముతున్నామో, ఆనాడు అసలు ఆధారమే లేనప్పుడు, అర్థమైందా? క్రీస్తును కూర్చున్నటువంటి సంపూర్ణ జ్ఞానము వారికి తెలియపరచబడకపోయినప్పటికీ వారి బైబిల్ ఏది అని అంటే విశ్వాసం అంటే. అర్థమైందండి? వారి బోధ ఏది అని అంటే విశ్వాసమే. కాబట్టి విశ్వాసమును బట్టి మోషే దేవుని యందు ఉంచినటువంటి ఆ భయభక్తులు, ఆ విశ్వాసమే క్రీస్తును చూడగలిగేలా చేసే. ఆ క్రీస్తుని ఎప్పుడైతే ఆయన చూశాడో ఈ ధనం కంటే ఆ ధనం గొప్పదనుకున్నాడు. అర్థమైందా? ఈ కాలం కంటే ఆ కాలం గొప్పదనుకున్నాడు. ఇది ఏ కాలం అన్నాడు? అల్పకాలం అంటే కొద్ది కాలం. అది అంటే ఆయనకి అది కనబడింది కాబట్టి ఈ కాలాన్ని ఏమన్నాడు? అర్థమైందా? క్రీస్తుతో ఉండే కాలం ఏ కాలం అని? ఆ నిత్య కాలము, శాశ్వత కాలం అని అర్థమైంది కాబట్టి ఈ కాలాన్ని ఎలా చూశాడు ఆయన? అల్పకాలంగా చూశాడు. మళ్ళా ఈ అల్పకాలం కూడా మళ్ళీ ఏముంది? అందులో పాపభోగం ఉంది. మరి అక్కడ నీతి చూశాడు, పాపము లేని పరిశుద్ధతను చూశాడు. అర్థమైందా? అంటే విశ్వాసమును బట్టి క్రీస్తులో ఆయన చూసిన దాన్ని బట్టే ఈ వదిలిపెట్టుకున్నాడు. ఈరోజు మనం కూడా క్రీస్తులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని రుచి చూడాలి అని అంటే, చెప్పండి, అనుభవించాలి అని అంటే, మోషే వలె ఇలాంటి భక్తిలో మనం కొనసాగాలి అని అంటే మనం ఎవరిని చూడాలి? క్రీస్తునే చూడాలి. ఒకవేళ క్రీస్తును చూడగలిగితే మోషే లాంటి విశ్వాసములో మనం కొనసాగుతున్నట్టు, లేదా మోషే లాంటి భక్తిలో మనం కొనసాగేవారిగా ఉన్నట్టు.
అర్థమైందా? ఒకవేళ నిజంగా మనం క్రీస్తును చూడగలిగితే మోషే అనుకుంటున్నట్టు మనం అనుకుంటున్నామా? మళ్ళీ అదో ప్రశ్న. ఏమా మోషే లాంటి విశ్వాసమే, మోషే లాంటి చూపే మనకు ఉందనుకోండి, ఎవరి మీద? ఎవరి మీద? క్రీస్తు మీద. అర్థమైందా? ఉండగలిగితే ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడగలుగుతున్నామా మరి? లేదా ఆయన చేయగలిగినట్టు మనం చేయగలుగుతున్నామా? ఆయన విడిచిపెట్టుకున్నట్టు మనం విడిచిపెట్టుకోగలుగుతున్నామా? మర్చిపోకండి, క్రీస్తే మన ఐశ్వర్యము, క్రీస్తే మన బుద్ధి జ్ఞానము, క్రీస్తే సమస్తం, ఇంకో వాట్ నాట్. కనుక సమస్తమైనటువంటి క్రీస్తు మీద మనం దృష్టి పెట్టగలిగితే, అందుకన్నాడు, ఇదే ఎబ్రీ పత్రిక ఒక పేజ్ తిరగండి, 12వ ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన సబ్జెక్ట్, సరే వాళ్ళందరూ విశ్వాస వీరులుగా బ్రతికారు. ఎవరిని చూడగలిగారు? క్రీస్తుని చూడగలిగారు. మంచి భక్తి విశ్వాస జీవితాలు నోట్ చేయబడ్డాయి. మోషే లాంటి వారికి అయితే దేవుడు ఇచ్చాడు, నువ్వు నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు అయ్యా అన్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన సబ్జెక్టు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, చూడండి, విశ్వాసమునకు కర్త. మీకు ఏమర్థమైంది? అబ్రహాము ఏ గొప్పవాడు అని చెప్తాము కదా, అబ్రహాం చాలా గొప్పవాడు. దేనిని బట్టి? అందుకనే ఆయనకు ఒక బిరుదు ఇవ్వబడింది విశ్వాస విషయంలో. ఏమని? విశ్వాసులకైనా తండ్రి అన్నాడు. మరి ఈయన కర్త అంటే ఆరిజిన్ అనమాట. ఆధారం ఉంటుంది ఇంగ్లీష్ లో, ఆధారం అంటే విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూపు? దేనిని బట్టి? అంతే. ఆనాడు వారి చూపు విశ్వాసమును బట్టి ఎవరి వైపు ఉంది? క్రీస్తు వైపు లేదా యేసు వైపు ఉంది. ఆయన శరీరధారిగా రాకపోయినా ఆత్మరూపిగా ఆయన చూశారు. ఈ రోజు ఇన్ని ఆధారాలు ఉన్నాయి. యేసుప్రభు వచ్చాడని ఆధారం ఉంది, మనకి వాక్యం ఆధారం ఉంది, అవునా? యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన ఆధారం ఉంది. ఇన్ని ఆధారాలు ఉన్నా మనం ఎవరి వైపు చూడలేకపోతున్నాం. కొన్ని సందర్భాల్లో యేసు వైపు, క్రీస్తు వైపు చూడలేకపోతున్నాం. యేసు క్రీస్తు వైపు, యేసు వైపు ఎందుకు చూడాలట? ఆనాడు వారు ఎందుకు చూశారు, మనం ఎందుకు చూడాలి అని అంటే, విశ్వాసమునకు కర్త. అసలు నీ విశ్వాసానికి కారణభూతుడే ఎవరు? యేసు. అర్థమైందండి? అసలు నీలో విశ్వాసం అనేది పుట్టడానికి కారణం ఎవరు? ఇప్పుడు విశ్వాసం వల్లైనా మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది, అవును? విశ్వాసం వల్లైనా ఈ జీవితం, రైట్? విశ్వాసం వల్లైనా రేపు పరలోకం వెళ్తామనే ఆలోచన, నిరీక్షణ. అంటే మొత్తం మన భక్తి జీవితం అంతా దేని మీద ఆధారపడి ఉంది కదా? ఇప్పుడు ఈ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది? క్రీస్తు మీద ఆధారపడు. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చుని మాట. అంటే మందంటూ ఏమీ లేదండి ఇక్కడ. అర్థమైందా? నేనేదో భక్తి పరుణ్ణని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకని? నీ భక్తికి ఆధారమైనటువంటి విశ్వాసం కూడా దేని మీద ఆధారపడింది? క్రీస్తు మీద ఆధారపడింది, ఆయన మాట మీద ఆధారపడింది. అందువలన నీ విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూడాలట. ఆ భక్తులు ఎవరి వైపు చూశారు? ఆయనను కూర్చున్న సరైన ఆనవాళ్ళు లేకపోయినా, అర్థమైందండి, మనకెంత రుజువులు ఉన్నట్టు యేసు ప్రభువును గురించి వారికి రుజువులు లేకపోయినా వారు ఎవరిని చూశారు? ప్రభు అయిన యేసుక్రీస్తుని చూసి విశ్వాసమును బట్టి ఈ లోక జీవితాలను వారు ఎలా ఎంచుకున్నారు? అల్పకాలంగా ఎంచుకున్నారు. అర్థమైందా? ఈ లోక ధనాన్ని అల్పమైన ధనంగా ఎంచుకున్నారు. కారణం ఏంటంటే క్రీస్తులో చూసినటువంటి ఐశ్వర్యం అంత గొప్పది. అర్థమైందా? లేదా క్రీస్తునందు ఉన్నటువంటి కాలం అంత గొప్పది, క్రీస్తునందు ఉన్నటువంటి పరిశుద్ధత అంత గొప్పది. ఎంత గొప్ప స్థితిలో మోషే లాంటి భక్తుడు ఉన్నాడు కనుక మోషేను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? నా ఇల్లంతటిలో కూడా మోషే నమ్మకమైన వాడు. ఇంకా అక్కడ ఒకటి చివరిగా 26వ వచనంలో 11వ అధ్యాయం, అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. ఇక్కడ చూడండి, ఇది ఇంకా గొప్ప విశ్వాసం. సరే, ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు క్రీస్తుని చూసి. ఏమా
క్రీస్తును చూచి ఈ అల్పకాలం పాపభోగం అని గుర్తించి బయటకు వచ్చేసాడు. పోనీ క్రీస్తు దగ్గర ఏమైనా ఈ లోక సంబంధంగా బ్రతికినంత, అంటే లోకంలో బ్రతికినంత కాలం ఏమైనా గొప్ప, ఏమైనా అంటే ఐశ్వర్యం ఉందనంటే చెప్పేస్తున్నాడు అక్కడ. ఏమని? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. అంటే మీకు అర్థం కావాలంటే చిన్నమాట. ఇప్పుడు మోషే క్రీస్తును చూడటం వలన ఈ లోక ఐశ్వర్యం ఆయనకి ఎలా కనబడింది? చిన్నగా కనబడింది. క్రీస్తునందు ఏముంది అనుకున్నాడు? గొప్ప ఐశ్వర్యం ఉంది అనుకున్నాడు. మరి ఇక్కడ ఏమన్నాడు? క్రీస్తుతో బ్రతకడం శ్రమలు అనుభవించడం మేలట. అంటే క్రీస్తు కొరకు ఈ లోకంలో బ్రతికేటప్పుడు ఆ ఐశ్వర్యం నీకు రాదు. ఏది? క్రీస్తునందు ఉన్నటువంటి ఐశ్వర్యం ఈ భూమి మీద ఉండగా నీకు రాదు. అర్థమైందా? ఈ భూమి మీద ఉండగా క్రీస్తుని బట్టి నీకు వచ్చేవేంటి? అది చూడండి, అక్కడ ఏముంది చూడండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు. ఇప్పుడు క్రీస్తుని చూశాడండి. ఇప్పుడు క్రీస్తుని చూశాడు కాబట్టి మోషేకి దేవుడు ఏమి ఇవ్వాలి? ఈ భూమి మీద దానికంటే ఎక్కువ ఐశ్వర్యం ఇవ్వాలి. కానీ ఏమిస్తానంటున్నాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఐగుప్తు తనాన్ని వదిలేసుకున్నాడట. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఆ కాలాన్ని వదిలేసుకున్నాడట. అర్థమైందా? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనం ఈ లోకాన్ని కాకుండా ఎవరిని చూడడం? మొదటి పాయింట్ క్రీస్తుని చూడాలి. ఎందుకంటే మన విశ్వాసానికి కర్త. అర్థమైందా? ఇప్పుడు మన విశ్వాసానికి కర్త అయినటువంటి క్రీస్తుని చూసిన తరుణంలో మనకి దొరికే ఐశ్వర్యము, నిత్య జీవిత కాలం ఎక్కడంటే అక్కడ, ఇక్కడ కాదు. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, క్రీస్తును చూశానండి ఈ భూమి మీద నాకేమీ లేదండి అనుకోకూడదు. ఇప్పుడు క్రీస్తుని చూశాడు మోషే, భూమి మీద అన్ని విడిచిపెట్టాడు. పోనీ దేవుని ప్రజలతో నడిచాడు, ఆయనకి ఏమైనా ఐశ్వర్యం వచ్చిందా? అదక్కడ పాయింట్. అర్థమైందా? దేవుని ప్రజలతోనే కదా నడిచాడు. ఏమొచ్చాయి? మళ్ళా శ్రమలు వచ్చాయి. అంటే దాని అర్థం, నువ్వు విశ్వాసము క్రీస్తునందు ఉంచుతూనే ఈ లోక జీవితాన్ని అల్పమైన దానిగా ఎంచుతూ ఎవరితో నడవడానికి భూమి మీద ఉన్నంత కాలం ఇష్టపడాలి? దేవుని ప్రజలు. ఈరోజు దేవుని ప్రజలు ఎవరు? సంఘమే, మనమే. ఆనాటి దేవుని ప్రజలు ఎవరు? ఇశ్రాయేలుతో కలిసి నడిచాడు మోషే. మరి ఈరోజు మనం ఎవరితో నడవాలి? క్రీస్తుని ఎరిగిన వారు సంఘముతోనే కదా. అంటే ఈరోజు దేవుని ప్రజలైనటువంటి వారితో కలిసి నడవడానికి మనం ఇష్టపడాలి. దేన్ని విడిచిపెట్టుకునే అవసరం అయితే? అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈ లోక సహవాసము, ఈ లోక జీవితం కంటే కూడా నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సింది దేనికి? ఎవరికి? ఆనాడు మోషే ఎవరికి అవకాశం ఇచ్చాడు? ప్రాధాన్యత ఇచ్చాడు దేవుని ప్రజలైన వారితో. ఎందుకు దేవుని ప్రజలైన వారితో ఆయన సహవాసం చేశాడంటే ఇదంతా విడిచిపెట్టుకుని, ఆ మాటలో ఉంది దేవుని ప్రజలతో ఎవరున్నారు? అదే దేవుని ప్రజలతో ఎవరున్నారు? ఆ మాటలో ఉంది దేవుడు ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఐగుప్తుతో నడిస్తే, ఐగుప్తు ధనంతో నడిస్తే, ఐగుప్తు రాజ్యంతో నడిస్తే ఉన్నాడు ఒక ఆయన అక్కడ. ఎవరు? ఐగుప్తు రాజు. అర్థమైందా? అంటే ఈయన విశ్వాసమును బట్టి క్రీస్తును చూడటం వలన, అది మొదటి పాయింట్ మర్చిపోకండి. దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి క్రీస్తును చూడటం వలన ఐగుప్తు రాజు గాని, ఐగుప్తు ధనం గాని, ఐగుప్తు సామ్రాజ్యం గాని ఆయనకి ఎలా కనబడింది? చిన్నగా కనబడింది, అల్పంగా కనబడింది. మరి ఏది పెద్దగా కనబడింది? దేవుని ప్రజలతో ఉండటం గొప్ప భాగ్యంగా కనబడింది. ఈ రోజు మన కళ్ళ కనబడాలి. అలా కనబడాలి అంటే మనం ఎవరు చూడాలి? అది అర్థమైందా? మోషే చూసినట్టుగానే మనం కూడా క్రీస్తుని, మన విశ్వాసానికి కర్త అయిన క్రీస్తును చూడగలిగితే అప్పుడు ఈ లోకం ఎలా కనబడుతుంది? మనకి చిన్నగానే కనబడుతుంది. ఈ ధనం ఎలా కనబడుతుంది? చిన్నగానే కనబడుతుంది. అర్థమైందా? లేకపోతే ఈ అధికారాలు ఎలా కనబడతాయి? చిన్నగానే కనబడతాయి. ఒకవేళ నిజంగా మనకి చిన్నగా కనబడితే ఎవరితో ఉండడాన్ని మనం పోగొట్టుకోము? దేవుని ప్రజలైనటువంటి నేడు ఆయన సంఘంతో ఉండే భాగ్యాన్ని ఒకవేళ పోగొట్టుకున్నామంటే, నిజంగా ఆనాడు దేవుని ప్రజలతో ఉండే భాగ్యాన్ని మోషే పోగొట్టుకుని ఉంటే ఏది ఉంది ఆయన చేతిలో? ఐగుప్తు ధనం ఉంది కదా, ఐగుప్తు రాజ్యాలు ఉంది కదా.
ఈరోజు దేవుని ప్రజలైనటువంటి సంఘంతో మనం లేకపోతున్నాము అని అంటే మరి ఎవరితో ఉన్నట్టుగా? లోకంతోనే ఉన్నట్టు. అర్థమైంది? కానీ లోకాన్ని ఏం చేయాలంటే మనం చిన్నగా భావించాలి, విడిచిపెట్టడం అవసరమైతే. అల్పకాలం అని మనం తెలుసుకుని దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎవరు విడిచిపెట్టినట్టు? మోషే విడిచిపెట్టినట్టు. అలా విడిచిపెట్టగలిగితే దేవుని ప్రజలతో బ్రతికే అవకాశం మనకి, సంఘముతో జీవించే అవకాశం మనకు దక్కుతుంది. పోనీ ఇప్పుడు దేవుని ప్రజలతో సంఘంతో బ్రతకడం అంటే ఇక్కడ ఏమైనా ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటాయా? శ్రమలు ఉంటాయి అన్నాడు. సేమ్ మోషే ప్యాటర్న్ అన్నాడు. కాబట్టి దేవుని ప్రజలతో మనం కలిసి నడుస్తున్నప్పుడు, సంఘంతో నడుస్తున్నప్పుడు శ్రమలే మనం వెంబడిస్తే మర్చిపోకూడదు. కానీ ఆ శ్రమలు కలిగిన జీవితంతోనే ఎందుకు మనం కొనసాగాలి అంటే, అన్ని శ్రమలు ఉన్నా అక్కడ ఎవరున్నారా ప్రజలతో? దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. ఆయన ఉన్న చోట శ్రమలుంటే ఏంటి? అర్థమైందమ్మా? ఒకటే మాట అండర్లైన్ చేసుకోండి. ఆ దేవుడు ఉన్న చోట శ్రమలుంటే ఏంటి? తప్పించేవాడు ఆయనే కదా. ఒకవేళ దేవుడు లేని చోట ఐశ్వర్యం ఉంటే, ఆస్తి అక్కడికి రాదన్నాడు శ్రమ దినం. అంతే, ఉగ్రత దినం ఆస్తి అక్కడికి రాదు. అంటే దేవుడు లేనటువంటి స్థలంలో, దేవుడు లేనటువంటి లోకంలో, దేవుడు లేనటువంటి విధానంలో మనం ఎంత ఐశ్వర్యం కొరకు ప్రయాసపడినా అది నిన్ను రక్షించదు. కానీ ఆస్తిపాస్తులు లేకపోయినా, లేదంటే ధనం లేకపోయినా, కనబడే ధనం లేకపోయినా, కనబడే ఐశ్వర్యం లేకపోయినా, కనబడే అధికారం లేకపోయినా, దేవుని ప్రజలైనటువంటి వారితో మనం ఉండగలిగితే, ఐశ్వర్యానికి మూలమైనటువంటి దేవుడే ఆ వారితో ఉన్నాడు కనుక అవి శ్రమలైన ఆయన ఏం చేయగలడు? తప్పించగలడు. ఈరోజు దేవుని ప్రజలు అయిన సంఘము, ఆ దేవుని ప్రజలైనటువంటి వారితో మనం ఉండగలుగుతున్నామా? సంఘ సహవాసంలో మనం ఉండగలుగుతున్నామా? ఇది మనం ఒకసారి ఆలోచన చేయగలగాలి. మనం ఆలోచన చేయగలగాలి. కనుక ఇక్కడ మోషే నేటి క్రైస్తవులమైనటువంటి మనకు ఒక గొప్ప మాదిరిగా ఉన్నాడు. మర్చిపోయి కనుక ఒక్కటే మోషేని బట్టి ఈరోజు మీకు చెప్పాలి, దేవుని ఇల్లంతటిలో మోషే ఎలా ఉన్నాడట? నమ్మకం ఉన్నాడు. ఇప్పుడు మోషేని బట్టి దేవుడు ఆ మాట పలకడానికి కారణం ఏంటంటే, మోషే ఎవరిని చూశాడు? సరిగ్గా చెప్పండి. ఎవరిని చూశాడు? క్రీస్తును చూశాడు. అర్థమైందా? ఆయన శరీరధారిగా ఇంకా లోకానికి రాకపోయినా ఆనాడే ఎవరిని చూశాడు? ఆయన క్రీస్తుని చూశాడు. క్రీస్తుని దేనిని బట్టి చూడగలిగాడు? విశ్వాసమును బట్టి క్రీస్తును చూడగలిగాడు. విశ్వాసమును బట్టి ఎప్పుడైతే క్రీస్తును చూడగలిగాడో, ఈ లోక సంబంధమైన అద్భుతమైన జీవితం కూడా ఆయనకి ఎలా కనబడింది? అల్పంగా కనబడింది. ఇది అల్పంగా కనబడడం వల్ల ఎవరితో కలిసి నడవడం ఇష్టపడ్డాడు? అక్కడ ఒకవేళ శ్రమలు ఉన్నప్పటికీ దేవుని ప్రజలతో నడవడం ఇష్టపడ్డాడు. ఎందుకనంటే దేవుని ప్రజలతో కలిసి నడవడం శ్రమ జీవితమైన వారితో ఎవరున్నారని భావించాడు. అందుకనే మోషే దేవుని దృష్టిలో ఏమైపోయాడు? నమ్మకమైన వాడుగా దేవుని ఇల్లంతట్లో పిలువబడ్డాడు. మీకు ఒక మాట మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళండి, 15వ అధ్యాయంలో. అంటే మోషేకి దేవుడు ఎంత క్రెడిట్ ఇచ్చాడంటే, మోషేకి దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు అంటే, చివరికి మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో 4వ వచనం చదువుతాం. అంటే 3, 4 వచనాలు కలుపుకున్నాయి. వారు అంటే పరలోకములో ఉన్నటువంటి పిక్చర్, వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి అయినవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడువు, నీకు భయపడని వాడెవడు? అంటే ఎవరిని గూర్చి మాటలవన్నీ? అంటే ఎవరిని గూర్చి పరలోకంలో ఆ మాటలు వినబడుతున్నాయి? దేవుని గూర్చి. అది దేవునికే కదండి, మనుషులకు చెప్పగలమా మాటలు? పోని న్యాయవంతుడని, సర్వాధికారని, ఇవన్నీ ఎవరి గురించి? ఆ దేవుని గురించి పలకబడుతున్న మాటలు అక్కడ చూసాడటి, వినబడ్డాయట. ఎవరికి? యోహాను గారికి. చూడండి, నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనులందరూ వచ్చి
నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు అని. ఇప్పుడు ఇదంతా ఎవరికి నమస్కారం చేసేది? ఆ దేవునికి సమస్త మనుషులు వచ్చి ఏం చేస్తారట? ఆ తర్వాత మాట చూడండి. దేవుని దాసులకు మోషే కీర్తనయు. ఎవరి కీర్తన? అర్థమైంది? పరలోకంలో ఏ స్వరం వినబడిందట? దేవుని దాసులకు. ఇది ఒక పెద్ద క్రెడిట్. ఇందాక నమ్మకస్తుడు అన్నాడు, ఇప్పుడు ఏమంటాడు అంటే ఇప్పుడు మోషే పేరు భూమి మీదైనా ఏకంగా ఎక్కడ వినబడుతుందట? అసలు ఎంత భాగ్యం! అదే ఎంత భాగ్యం! మన పేర్లు వినబడతాయి అంటే మీకు అక్కడ అర్థమైందో లేదో, ఆయన పేరట ఏకంగా ఏముందట? అక్కడ కీర్తన ఉంది. ఎవరిని స్తుతించడానికి? పరలోకంలో దేవుడిని స్తుతించడానికి ఒక కీర్తన ఎవరి పేరిట రెడీ అయిపోయింది అక్కడ? మోషే కీర్తనయు గొర్రె పిల్ల కీర్తనయు పాడుచున్నారంట. అంటే మోషే అనేటటువంటి ఆ నామానికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడు చూడండి. అంటే ఆ నామం వల్ల రక్షణ రాదు కానీ, ఆ నామం వల్ల పరలోకం వెళ్ళం కానీ, పరలోకంలో మోషే పేరుతో ఒక కీర్తన అనే మాట కనబడదు. అంటే ఎంత భాగ్యం! కారణం ఏంటంటే క్రీస్తు ఇంకా ఈ భూమి మీదకి రాక మునిపే విశ్వాసం బట్టి ఎవరిని చూసేశాడు? క్రీస్తును చూశాడు. క్రీస్తు కొరకే బ్రతికాడు. నిజంగా ఒకటే మాట, మోషే కనుక అలాంటి త్యాగం చేయలేదు అనుకోండి, మోషే ఆ ఐగుప్తు సామ్రాజ్యంలో కలిసిపోయాడు అనుకోండి, ఇశ్రాయేలుని ఎవరు విడిపిస్తారు? అర్థమైందా? అంటే దేవుడు ఎవరినో ఏర్పాటు చేసుకుంటాడు అనుకోండి, కానీ దేవుడు మోషే మీద ఉంచిన నమ్మకం, దేవుడు మోషే ద్వారా చేయిద్దాం అనుకున్నటువంటి కార్యం ఆగిపోదు కదా. నిజంగా మోషే అంత త్యాగము చేసి, అది కూడా ఎవరిని చూడడాన్ని బట్టి? అక్కడ మోషే యొక్క గొప్పతనం అని నేను అనుకోను, కానీ మోషే త్యాగమే. దేన్ని బట్టి త్యాగం చేయగలిగాడు? ఆ క్రీస్తును చూడగలిగాడు కాబట్టి ఇక్కడ త్యాగం చేయగలిగాడు. అది ఆయన త్యాగం చేయడం వల్ల ఆ ఇశ్రాయేలు ప్రజలందరిని బయటకు తీసుకురాగలడు. ఆయన ద్వారా, మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ బయటకు తీసుకురావడం వల్ల ఇశ్రాయేలు జాతి బ్రతికింది. అర్థమైందా? ఇశ్రాయేలు జాతి బ్రతికింది. ఇశ్రాయేలు దేశానికి కనాను దేశం అనే ఆ దేశాన్ని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు అంటే మనం చాలా పెద్దగా చెప్పుకుంటాం. అవును, దేవుడు భౌతికమైన ఆశీర్వాదాన్ని వారికి ఉంచేశాడు, మర్చిపోకండి. ఇశ్రాయేల్ దేశం మనకి దేశం మాట వినపడుతుంది కదా ప్రపంచంలో. ఇశ్రాయేల్ దేశం చుట్టూ శత్రువులే. ప్రజెంట్ ఇప్పటికి చిన్న దేశం, మన ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నగా ఉంటుంది, చాలా చిన్నది. అంటే ఎంతంటే కేరళలో ఉంటుందంట. ఎవరో చెప్పారు కేరళ సైజు ఉంటుంది, చాలా తక్కువ జనాభా. కానీ ప్రపంచాన్ని గడగడలాడించేటటువంటి శక్తి చేతిలో ఉంది. కారణం ఏంటంటే దేవుడు ఆనాడు ఇశ్రాయేలు జాతికి ఇచ్చినటువంటి భౌతిక ఆశీర్వాదం అలా ఓడిపోయింది. అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, యాకోబు ద్వారా వారికి వచ్చినటువంటి ఆశీర్వాదం అలా ఓడిపోయింది. వారు వెళ్ళే ప్రతి చోట కూడా ఆశీర్వాదం. ఇశ్రాయేల్ దేశానికి దేవుడు అంత క్రెడిట్ ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఎవరి దగ్గర లేదు. వాళ్ళు చేసే యుద్ధం మామూలు యుద్ధాలు కాదు. చివరికి చనిపోతామన్నా కూడా ఏదో యుద్ధం చేసేస్తారట. అంత గొప్ప టెక్నాలజీ వారి దగ్గర ఈరోజు నాకు కనబడదు. అయితే వారు కూడా క్రీస్తు లేకుండా వారికి రక్షణ లేదు. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఎంత గొప్ప ఇశ్రాయేలు దేశంగా నేటికి ఎంత పేరు ప్రఖ్యాతల దేశానికి వచ్చాయంటే, నిజంగా ఐగుప్తులో నుంచి ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు బయటికి రాకపోతే ఈ రోజు ఎంత ఉందా? మరి ఆ ప్రజలు బయటికి రావడానికి ఆ రోజు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? అది ఒకవేళ మోషే ఈ త్యాగం చేయకపోతే, మోషేకి క్రెడిట్ లేదు. ఏది? దేవుడు అన్నాడు కదా, నమ్మకస్తుడు, దేవుడు దాసుడు అన్నాడు కదా. అంటే మోషేకి క్రెడిట్ లేదు, ఇశ్రాయేలీకి జీవితం లేదు. ఈ రోజు ఎంతవరకు వారికి ఆ భాగ్యం, ఆ పేరు లేదు. ఒకటే మాట చెప్తాను, ఈ రోజు ఇశ్రాయేలు దేశానికి ఎంత గొప్ప పేరు ఇప్పటి వరకు నిలుచుందంటే కారణం ఎవరో తెలుసా? వారేమనుకుంటున్నారంటే మోషే అనుకుంటున్నారు. ఇప్పటికీ మోషేనే. కానీ మోషే ఎందుకు కారణమయ్యాడు? ఆయన క్రీస్తుని చూశాడు, కానీ వీళ్ళు ఎవరు చూడలేకపోతున్నారు. ఈరోజు
ఇశ్రాయేలు దేశం ఎవరిని చూడలేకపోతున్నారు? ఆ క్రీస్తుని అంగీకరించదు ఇశ్రాయేలు దేశం. ఇంకా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి, మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి, తోరాన్ని బట్టి బ్రతుకుతారు. ఇంకా ధర్మశాస్త్ర విధులను బట్టి వారు ప్రవర్తిస్తారు, విశ్రాంతి దినాన్ని చేస్తారు. అర్థమైందా? కానీ మోషే ఏకంగా ఎవరిని చూశాడు? వీళ్ళు మాత్రం ఎవరు చూస్తున్నారు? మోషేనే చూస్తున్నారు. ఎవరు చూడలేకపోతున్నారు? అదనమాట. అర్థమైందా? కాబట్టి మోషే ద్వారా దేవుడు చేసినటువంటి ఆ కార్యమును బట్టి ఈరోజు క్రీస్తు ద్వారా మనం రక్షింపడే అవకాశం వచ్చింది. ఇశ్రాయేలు దేశానికి గొప్ప పేరు వచ్చింది. కనుక మనందరం కూడా విశ్వాసమును బట్టి ఎవరిని చూడాలి? ఈరోజు క్రీస్తును చూడగలిగితే మోషే వలె గొప్ప పేరు ప్రఖ్యాతులు దేవుడు మనకు కూడా ఇస్తాడు. అవి ఇక్కడ కాదు కదా, అక్కడ. ఇక్కడ ఏముంటాయి? ఆ దేవుని ప్రజలతో నడవడం శ్రమే. మనసులో పెట్టుకోండి. ఆయన సంఘంతో ఉండడం వల్ల నాకు ఏమీ లేదండి, నాకు ఎప్పుడు ఇదే అనుకోకండి. అది వస్తుందంటే మీరు ఎప్పుడు మర్చిపోకండి. మనం వెళ్ళే ఒక పరిచర్యలో మనం సంఘంతో సహవాసంలో ఉన్నామంటే మనల్ని కష్టాలు వెంబడిస్తున్నాయి లేదా శ్రమలు ఉన్నాయి అంటే దానికి కారణం నీవు నిజమైనటువంటి మార్గంలో ఉన్నావని లెక్క. అర్థమైందా? నీకు ఎన్నింటే కోట్లు పడిపోతున్నాయి అనుకోండి, కాదు. నువ్వు వెళ్ళినటువంటి అక్కడ దేవుని ప్రజలతో నీకు శ్రమలు వస్తున్నాయంటే కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరో ప్రజలు, ఆ ప్రజలు ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, సాతాను కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఎప్పుడు కూడా శ్రమ శోధన వచ్చిందంటే ఒకటే మన దాంట్లోకి రావాలి. ఏంటో తెలుసా? నేను దేవుని కుమారుణ్ణి. గత వారం మండపేటలో చెప్పారు. ఆ వీడియో మండపేట శ్రీమోసిలో ఉంటుంది కదండి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడట? ఎబ్రీ పత్రికలో ఉంటారు. దేవుడు మనలను తన కుమారులుగా చూస్తున్నాడండి. ఇప్పుడు తండ్రి బిడ్డల్ని కుమారులుగా చూసినప్పుడు ఒక్కొక్కసారి ఏమేస్తాడు? ఓ దెబ్బేస్తాడు. అంటే ఇప్పుడు దెబ్బపడి వాడు ఏడుస్తున్నాడంటే వాడికి ఏం జ్ఞాపకం రావాలి? నేను ఎక్కడో తప్పు చేశాను, మా డాడీ నన్ను కొట్టాడు, అంతేనా? అంతేగాని ఈ డాడీ నాకు నచ్చలేదంటావా? ఆ డాడీని విడిచిపెట్టి ఇలాంటి మనసు వస్తుంది ఎవరికైనా? ఒకవేళ బయట వ్యక్తి అనుకోండి తిట్టి వెళ్ళిపోతాడు, కొడుకైతే అలా ఉంటుంది. ఇప్పుడు దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడట? కుమారులుగా చూస్తున్నప్పుడు ఒక శ్రమ వచ్చిందంటే వెంటనే మనకి ఏం స్ట్రైక్ అవ్వాలి? చెప్పండి. తండ్రి నన్ను శిక్షిస్తున్నాడని ఆలోచన రావాలి. అర్థమైందా? శ్రమ వచ్చిందండి అంటే వెంటనే మన చూపు ఎలా ఉండాలి? నా తండ్రి నన్ను ఏదో ఒక విషయంలో నేను క్రమశిక్షణ తప్పాను అనమాట, దెబ్బేస్తున్నాడు. ఈ ఆలోచన వచ్చింది అనుకోండి, ఆయన ఏమైనా దూషిస్తాం మనం? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతామా? కాబట్టి ఆయన మనల్ని కుమారులుగా చూస్తున్నాడు. మనం ఆయన్ని తండ్రిగా చూడగలిగితే ఈ శ్రమలు పెద్ద ఏమీ కాదు. బహుశా మోషే అలా చూశాడేమో. అందుకని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. అది చూడండి, ఎవడైనా శ్రమ గొప్ప భాగ్యంగా చూసుకుంటాడా? కనుక మోషే జీవితం మనకు ఒక మాదిరిగా ఉంది. మోషే క్రీస్తుని చూసి ఆ మాదిరి మనకు చూపెడుతున్నాడు. ఈరోజు మనం కూడా మోషేను ఒక మాదిరిగా తీసుకుని ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? మోషే మీద కాదు, క్రీస్తు మీద విశ్వాసం ఉంచి ఈ లోక జీవితాన్ని, ఈ పాప జీవితాన్ని అల్పమైన జీవితంగా చూసి ఎవరికి మనం సమయాన్ని ఇవ్వాలి? దేవుని ప్రజలతో ఉండే సమయాన్ని మనం పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు మనం దీవించబడతాం. మోషే మీద ఒక గొప్ప నమ్మకమైనటువంటి సాక్ష్యాన్ని దేవుని ఎదుట మనం సంపాదించాలి. మనుషుల ఎదుట సాక్ష్యాలు మనకు అవసరం లేదు. ఎవరి ఎదుట ఉండాలి? దేవుని ఎదుట మనకు మంచి సాక్ష్యం ఉంటేనే అదే ఖచ్చితం, అదే మనం పరలోకానికి నడిపించేది. ఈ మాటల ద్వారా మనం బాధపరుస్తూ, ఈ మాటల ద్వారా మనం హెచ్చరిస్తున్నానని నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో హృదయపూర్వక శుభవందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.